కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లయింది కేజ్రీవాల్ పరిస్థితి. ఒకవైపున సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, తనకి బెయిల్ కావాలని. కింద రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ వచ్చేసిందని బయటకు వచ్చేద్దాం అనుకుంటే ఈలోపు హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టులో స్టే ఇవ్వడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు దాంట్లో అనుసరించిన విధానం కరెక్ట్ కాదు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, అరెస్ట్ ఇది బెయిల్ మీద స్టే ఇవ్వడం ఏంటి అంటూ ప్రశ్నించింది. కానీ ఢిల్లీ హైకోర్టు ఎక్కడా తగ్గలేదు. వాస్తవంగా కేజ్రీవాల్కి సంబంధించి ఏదైతే బెయిల్ మీదన స్టేని కొనసాగిస్తూనే నిర్ణయం తీసుకుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దానికి బెయిల్ ఉత్తర్వులు వచ్చే ముందు రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ తాము అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఇప్పుడు ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ని ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. దాంతో బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో తను వేసినటువంటి బెయిల్ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు కేజ్రీవాల్. ఇక తదుపరి ప్రొసీడింగ్ ఎలా ఉంటుందో చూడాలి.